ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడే వాటిని మనం హ్రస్వాలు అంటాం. హ్రస్వాలు అంటామని చెప్పి మనం ఆల్రెడీ కంటెంట్‌లో అనేసి తెలుసుకున్నాం. సో, ద ఆప్షన్ ఈస్ ఫర్ ద సెకండ్ క్వెషన్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 2 మాత్రా కాలంలో ఉచ్చరించబడే అక్షరాలను ఏమంటారు? 2 మాత్ర అంటే ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడే వాటిని మనం దీర్ఘాలు అంటాం. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ క్వెషన్ 3 మాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలను మనం ఏమంటాం? వాటిని మనం ప్లుటాలు అంటాం. ద ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ కఠినంగా పలకబడే అక్షరాలను మనం ఏమంటాం? కచ్చిటపాలని మనం ఏమంటాం? సరళాలు అంటాము, పరుషాలు అంటాము చెప్పండి. ఓకే. ఫిఫ్త్ ఆన్సర్ ఈస్ ద పరుషాలు. ఓకే. ద ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. తేలికగా పలకబడే అక్షరాలు ఏమంటారు? తేలికగా పలకబడే వాటిని మనం సరళాలు అనే పేరుతో మనం చెప్పుకున్నాం. కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్ ముక్కు సాయంతో పలికే అక్షరాలను మనం ఏమంటాం? ముక్కు సాయంతో పలకబడే అక్షరాలని మనం